హాయ్ ఫుడీస్. రాగి సంగటి మటన్ బోన్ పులుసు చేసుకుందామా? వచ్చేయండి. ముందుగా ఒక పావు కిలో బోన్స్ ఒకటే కొట్టించుకోండి, మటన్ బోన్స్. దాంట్లో కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, టేస్ట్ తగ్గట్టుగా మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయద్దండి, ఆనియన్స్ దాంట్లో వేద్దాం. బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక నిమ్మ చెక్క కూడా వేసానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి వేసి ఆయిల్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న మటన్ పీస్లు మిక్స్ చేసుకున్న మటన్ పీస్లు దీంట్లో వేసుకుందామండి. అవి ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టి ఒక 8 నుంచి 10 విజిల్స్ రానిద్దామండి. బాగా బోన్స్లో ఉన్న సారం అంతా దిగాలండి. ఈలోపు ఒక చిన్న గ్లాసు రైస్ బౌల్ పెట్టుకొని ఉడికించుకొని దాంట్లో 5-6 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉడికించుకుందాం. ఈలోపు ఆ కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తే అది కూడా బాగా కుక్ అవుద్దండి. ఇవి కూడా రెడీ అయిపోయిందండి. రాగి సంగటి కూడాను చెయ్యి తడుపుకుంటూ బాల్స్లా చేసుకోండి, ఉండల్లాగా పెట్టుకొని దాంట్లో చిన్న చిన్న గుంటలు పెట్టుకొని నెయ్యి వేసి ఈ మటన్ బోన్ పులుసు ఉంది కదండి, అవి దాంట్లో వేసుకొని ఈలోపు చూద్దాం ఉండండి అది కూడా ఎలా ఉందో. రెడీ అయిపోయిందండి ఇది కూడాను. అంతేనండి, దీంట్లో వేసుకొని తినడమే. మంచి టేస్ట్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బోన్ హెవీ స్ట్రెంత్ ఉంటుందండి. ట్రై చేస్తారా? నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుందండి.